వచ్చి 10 days అయ్యింది, దురదగా ఉంది. నూనె రాసుకోవాలి, తలకి స్నానం చేయాలి. అసలు ఆది గారు హెయిర్ స్టైల్ పోయింది, షాంపూ నూనె ఇవన్నీ మీరు ఇవ్వాలి కదా. ఒకసారి ఇలాగే మా ఇంటికి ఇమానిల్ గడు వచ్చాడు, షాంపూ అడిగాడు ఇచ్చాం, సబ్బు అడిగాడు ఇచ్చాం, ఆ తర్వాత అలా అయ్యాడు. సర్లే అవన్నీ పక్కన పెట్టండి, మాకు మేమే జడలు వేసుకుంటాము. ఓకేనా? అయితే రండి అందరూ మనం మన హెయిర్ స్టైల్ సెట్ చేసుకుందాం. ఓకేనా? అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అన్నా అసలు ఈ జడ చరిత్ర ఏందన్నా? జడకి ఒక చిన్న చరిత్ర ఉందిరా. ఏంటన్నా? బేసిక్ గా వాళ్ళు చిన్నప్పుడు 2 జడలు వేసుకుంటారు. అంటే అమ్మా నాన్నలను ఏడిపిస్తారు. పెద్దయ్యాక మొత్తం ఎరపేసుకుంటారు, అందరిని ఏడిపిస్తారు. పెళ్ళయ్యాక ఒక జడ వేసుకుంటారు, మగుణ్ణు మాత్రం ఏడిపిస్తారు. ఏ నటకుమారి, మనకు జడ అవసరం అంటావా? ఏమనుకుంటున్నావు? నా జడను చూసి ఒక్క మగాడు కూడా నా దగ్గరికి వచ్చేవాడు కాదు. మొగుడైనా వచ్చేవాడా లేదా? పవిత్ర కూడా వేస్తుందా జడ? అవును. బేసిక్ గా చిన్నప్పుడు నా జుట్టు చాలా పొడుగ్గా ఉండేది. చెరుగు బండి దగ్గరికి వెళ్ళాను, ఆ మిషన్ లో చెరుగు బదులు నా జుట్టు పడిపోయింది. ఆ మిషన్ లో మొహం కూడా పడినట్టుంది. చిన్నప్పుడు నేను లారీ లాగాను నా జుట్టుతో. ఇప్పుడు లారీ వాళ్ళు నిన్ను లాగుతున్నారు. ఏం చేస్తాలో ఓవా ఓ తల్లి, అది ఇప్పలేదా సిగా? వాట్ ఆర్ యు డూయింగ్ దేర్? ఇప్పింగ్ తర్వాత రేసింగ్. నువ్వేం చేస్తాను బాబా? అందరు అవ్వాలే వరుసగా. హలో, అవ్వా గివ్వా అన్నావనుకో పగిలిపోద్ది. అబ్బా అమ్మ చిన్నగా అమ్మా, ఊడిపోద్ది. అది బిట్టే కదా. హలో, చిన్నప్పటి నుంచి నేను బాగా జల్లేస్తాను తెలుసా? ఎవరికి? మా ఇంటి పక్క పిల్లలకి. ఏదో మరి యూట్యూబ్ లో సంతోషిస్తాను. అక్క ఏం చేస్తాను? అక్క వెనక తీపింది మైకు. కాదు బర్రె అంటే ఏం చెప్తాను? పేర్లు చూస్తాను. వస్తే కళ్ళలేదన్న పేర్లు గీడుంటాయి, ఇల్లుండవు. అక్క చెప్పు తమ్ముడు. జడేస్తానవా? నా హెయిర్ కూడా ఎంత పొడుగు ఎప్పుడవుతుంది? ఆ సగరం తీసి నువ్వు పెట్టుకో, అయిపోద్ది. అక్క నీకు చాలా పేర్లున్నాయి అక్క. అది పేర్లు కదమ్మా, పిట్ట కూడా. అది నీ జుట్టు బాగుందంటన్నా. అవునా? అబ్బో మీరు వీళ్ళ కలిసిపోయేలా? అందరూ అయిపోయి ఇవ్వాలి నాకు. ఏంటి చెప్పు. కాదంటీ, ఎడిపోయి మీరు మంచి సెగ్మెంట్ మిస్ అయిపోయారు. మీరు మా ఓని కలిసి వచ్చా పెట్టుకొని వచ్చారా? విగ్గు పెట్టుకొని వచ్చింది ఇప్పుడే. అదే నాకు ఏమీ బాధ లేదు, కానీ నువ్వు చేస్తున్నంతసేపు రాకేష్ అని ఇలా పెట్టుకుని ఉన్నాడు. అదేంటి నాకు అర్థం కాలేదు, ఎందుకు అలా? స్కిట్ అయ్యేటప్పుడు ఒక రికార్డ్ చేస్తాడు, ఒక వీడియో డైరెక్టర్ గారికి పంపిస్తాడు. ఏమండి ఈ స్కిట్ వేలకపోతే నాతో పాటు రాకేష్ అని కూడా తీసుకెళ్లిపోతాడు. పోతే టీమ్ లో అందరం పోవాలి. ఏమంటారు రేష్మి గారు? అవును, రేష్మి గారు లెక్క ఒక్కరే ఉండిపోతారు అనుకుంటా ఇక్కడ. అసలు ఆయన ఆమె వేయలేదు జడ, ఆదానంలో భార్య. ఆల్రెడీ జడ వేసుకుంది. కాదండి, ఎక్కడ ఉంటదండి ఈ జడ? ఒక సైడ్ నల్లగా, ఒక సైడ్ తెల్లగా. ఇంతవరకు ఆవిడదే. ఇది టర్కీ కోడి బొచ్చు తీసి కలిపి పెట్టారు. సో మొత్తానికి ఈ సెగ్మెంట్ కి ప్రవీణ్ గాడే హైలైట్. ఈ సెగ్మెంట్ ప్రవీణ్ వన్ మ్యాన్ షో. అందరికీ హాయ్ అండి. నా పేరు ఆది. నేను చిట్టి వ్యాపారం చేస్తుంటాను. నాకు నిన్నే కొత్తగా పెళ్లి కూడా అయింది. మా ఆవిడతో హనీమూన్ కి వెళ్దాం అనుకుంటున్నాను. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక్క చిట్టి వేసి మేము హనీమూన్ కి వెళ్ళిపోతాం. ఇంకో విషయం అండి, హనీమూన్ 2 రోజులు 3 రోజులు కాదు, 100 రోజులు చేసుకోబోతున్నాం. ఎందుకంటే నేను కొంచెం పిసినారి. 2 రోజులు 3 రోజులు అవదది. కొంచెం కొంచెంగా చేసుకుంటూ అట్లా.
ఎల్లమ్మ సినిమా అమ్మవారి సినిమా కాబట్టి బోనాల పండుగ చేసి అమ్మవారి ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాను. ఆ బోనాల పండుగ గ్రాండ్ సక్సెస్ చేయాలరా మీరు. Welcome Vijay sir. Welcome to Sridevi Drama Company. You didn't train me in Telugu? I didn't train you in Telugu. మా రష్మి గారు తెలుగు మీకు నేర్పించి మీరు మాట్లాడాలని ఆశపడుతున్నారా? Are you going to teach me anything about romance today? బోనాల పండగ జాతర అంతా చూపించేశారు. మీ కోరిక తీరుతుందో లేదో అని తెలుసుకోవడానికి మీకు 3 ఛాన్సెస్ ఇస్తున్నాము. అక్కడ మేము బ్యాంగిల్స్ పెట్టాము. ఆ బ్యాంగిల్ ఈ సోలం మీద వేయడానికి ట్రై చేయాలి. పగిలిపోయింది. ఈ స్టేజ్ ఇంకా చాలా చాలా మందికి లైఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. పిచ్చగాడిగా మారాను. ఇప్పుడేంటి సార్ మీరు ఎప్పుడు ఇల్లు కొన్నప్పుడే మారారు? అబ్బా చాలా బాగుందండి. తర్వాత తాగుతాను సార్. అమ్మ కనీసం ఒక ముద్దన్న. చిపోరా అమ్మ ఒక ముద్దన్న. చిపో. ఎవడు అడిగాను నిన్ను? దీన్ని అడిగితే చెప్పండి కొద్దిగా బిలో యావరేజ్. దీన్ని అడిగే అంది ఓకే. వీళ్ళిద్దరికంటే పెద్ద బాగోవు. జగజ్జనని లోకమాత భవాని భక్త చింతామణి భ్రమరాంబ శాంభవి చెలుమా ఉరాలయలు ఉన్నది. ఇలవాడ పట్టణానికి వచ్చింది కొడుకా నేను పోతున్నరా అని ఆ కన్న తల్లి రేణుక ఎల్లమ్మ లందా లోపాల దుంకుతున్నది. బోనాల పండగ అంటే ఇలా ఉండాలి అని జరిపించారు.